నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పండుగ వాతావరణంలో మార్కాపురం కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం. ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరణ. ప్రజాప్రతినిధుల అభినందన. వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోండి. ఇతరులకు ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. ఇచ్చిన హామీకి కట్టుబడి అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటే దీనికి నిదర్శనమన్నారు. నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణ శివార్లోని R&R కాలనీలోని భవనంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ కార్యాలయాన్ని మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రారంభానికి విచ్చేసిన మంత్రి స్వామి, కలెక్టర్ రాజాబాబు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబులకు స్థానికులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా వెలుగులతో, మేళ తాళాలతో ఆహ్వానించారు. నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా నంద్యాల ప్రాంతం నుంచి ఒంగోలు రావడానికి, ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల నుంచి ప్రజలు ఒంగోలు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేశారు. మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగా ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్న జీవో ఇవ్వటం, ఈ రోజునే మనం కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకున్నాం, ఎస్పీ ఆఫీస్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే జిల్లాల పేర్లన్నిటి కూడా మార్కాపురం జిల్లాగా మారుస్తున్నాం. ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేశాం. అదేవిధంగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఏదైతే చెప్పినట్లుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నాం. పూర్వోదయ పథకంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. మనం అభివృద్ధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, దీపం 2 ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు. పొన్నలూరు మండలం రాజోలుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అందజేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందన్నారు. జగన్ లాగా మేము ప్రజలను మోసం చేయబోమని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామన్నారు. సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ₹1000 కాదు, 4000 లెక్క పెట్టుకో. తప్పు ఇప్పుడు ఇచ్చింది ఆయన మధ్యలో వాళ్ళు ఏదో అనుకున్నారు. నీకు 4000, అమ్మాయికి 6000, 10,000 ఒక ఇంట్లో. గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా, వచ్చుంటే మనం పెట్టుకున్నది ఉత్తిపేట బాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇంత పెద్ద డబ్బులు మనం పని చేసుకోలేం కదా. ఇంతకుముందు ఎవరిని తీలా ఇక్కడ పోలా, ఛార్జీ ఆర్టీసీ బస్సులో ఛార్జీ లేవుగా. వెళ్ళా ఎక్కే ఒకసారి బస్సు. పొన్నలూరు సాగరెడ్డి కాలనీ నుంచి చెరుకు దాకా కూడా రోడ్డు వచ్చింది. ఈ రోడ్డు కూడా మన టైంలో శాంక్షన్ చేస్తే లోకేష్ గారు యువకుల పాదయాత్ర ముందు చేసే, మళ్ళీ మొన్న కూడా కనిగిరి వరకు కూడా ఆ ఎంటబడి చేసే, ఇది మంజూరు చేసిన కూడా మనమే. ఈరోజు కాలువలు లేవు. మనం వచ్చిన తర్వాత మీరందరూ నన్ను గెలిపించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని. కానీ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి కాలువలు లేకపోయాం. ఈ ఊరు నుంచి కోటపాడికి కూడా
ఆ రోజు నేను మెటల్ లోడ్ తెస్తే గవర్నమెంట్ మారిన తర్వాత లేచాను, సక్రమంగా వేయాలి. అలాగే మనకి పరశురామి పాలన నుంచి కూడా ఆ రోజు మనం 70 లక్షల రూపాయలు పెట్టి మెటల్ రోడ్డు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జనసేన ఇవన్నీ కూడా కలిసి సహకారంతో చెప్పిన ప్రతినిధి చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు జిల్లాల విభజన కూడా చేస్తున్నాం. అభివృద్ధిని సంక్షేమానికి తీసుకెళ్తున్నాం అమ్మ. ఈరోజు రైతు సంక్షేమం కోసం రేపు 2వ తారీఖు ఎల్లుండి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దానికి కూడా తహసీల్దార్ గారికి ముందే చెప్పినాం, సబ్ కలెక్టర్ గారు కూడా ఏమన్నారు, ప్రతి గ్రామంలో పెట్టి సార్ ఈకేవైసీ చేసి అదే రోజు స్పాట్, ఒకరోజు షెడ్యూల్ లేట్ అయినా స్పాట్ లోనే ఈకేవైసీ చేసి అవి అందజేసే విధంగా మళ్ళీ మీరు ఆఫీస్ చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. జేపంగళూరు మండలం న్యూజెల్లపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, 5 లక్షల నిధులతో నిర్మించిన బస్సు షెల్టరు, దాతల సహకారంతో షెడ్యూల్ కులాలకు కేటాయించిన 46 సెంట్ల శ్మశాన వాటికను, గ్రామ టీడీపీ కార్యాలయాన్ని దాతల సహాయంతో 9 లక్షలతో నిర్మించిన ఆడిటోరియాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 130 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. అద్దంకి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో 20కి పైగా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. 3 కోట్లతో అద్దంకిలో కమ్యూనిటీ హాలు, రిలయన్స్ సహకారంతో ఎయిడ్స్ సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారు అండగా నిలిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఒకసారి కొంచెం మొత్తం నూతన సంవత్సరం వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని, రోడ్లపైన ప్రజా జీవనానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. బహిరంగంగా రహదారులపై కేక్ కటింగులు, డీజేల ఏర్పాటు, లౌడ్ స్పీకర్ల బాణాసంచా కాల్పులకు అనుమతి లేదన్నారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ఎటువంటి అసౌకర్యం, ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మనకు ఆంక్షలు అని అంటే ప్రత్యేకంగా మనకు ఆంక్షలు లేవు. మనకు ఒంగోలుకి సంబంధించి మటుకు మనకి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో, మనకి ఈ ఫ్లైఓవర్ని మటుకు కంప్లీట్గా అదొకటి మటుకు బ్లాక్ చేస్తాము. మిగతా రోడ్స్ మంగమూరు రోడ్డు, తర్వాత పేర్లమిట్ట రోడ్డు, మిగతా వాటి మీద పరిమిత ఆంక్షలతోటి, అంటే బ్యారికేడ్స్ పెట్టుకుని పరిమిత ఆంక్షలతోటి మనము ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మనము ఈ ఈవెంట్స్ ఎక్కడైతే ఉన్నాయి, ఆ ఈవెంట్స్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళకి ఏదైతే మనము కండిషన్స్ లోబడి ఇస్తామో ఆ కండిషన్స్ లోబడి వాళ్ళు చేయాలా. పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోవాలా. మనం కూడా అందరం కూడా చాలా రెస్పాన్సిబుల్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ సెలబ్రేషన్ ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా, వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా మనం బిహేవ్ చేయకూడదు. అలాగే ఆ విధంగా చేయడం వల్ల, డ్రింక్ చేసి మళ్ళీ డ్రైవ్ చేయడం వల్ల మన ప్రాణాలకి ముప్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ, ముఖ్యంగా యువత అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి పోలీసులు సహకరించండి. ఈ రోడ్డు మీద ఇష్టానుసారంగా వచ్చి కేకులు కట్ చేయడం కానీ, వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ అలౌ చేయము. ఆ రోజు ఖచ్చితంగా చలాన్స్ ఇంపోజ్ చేయడం కానీ, ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తాము. ఏదైతే
యూనో గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ కండిషన్స్ లోపడి 1 o'clock దాకా లిక్కర్ రెస్టారెంట్స్ ఇవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ రావచ్చు, హోటల్స్కి వెళ్ళచ్చు, వాళ్ళు దే కెన్ హ్యావ్ ఫుడ్, దే కెన్ స్పెండ్ టైం. బట్ రోడ్ల మీద మటుకు ఇష్టానుసారంగా చేస్తామంటే దాన్ని మటుకు మేము యాక్సెప్ట్ చేయలేము. సో మామూలుగా మీ యొక్క కండిషన్స్ మిగతా వాటికి సంబంధించి జరిగింది, కానీ రోడ్ల మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే మటుకు దాని మటుకు కాదు. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మాకు పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా అయితే ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ అబౌట్ అవర్ ఇంకా మొత్తం జిల్లా అందరికి సంబంధిస్తే మొత్తం 136 ప్రాంతాల్లో మనం పికెట్లు ఏర్పాటు చేసుకుంటాం అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి. అట్లాగే 56 మొబైల్ పార్టీసు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పి కూడా ఒక 30 టీమ్స్ ఆ రోజు మా స్పెషల్ పార్టీ ఏఆర్ టీమ్స్ అన్నింటినీ కూడా కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితోటి ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మార్కాపురం నూతన జిల్లాలో పరిపాలనా కార్యాలయాలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇచ్చిన మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, అదేవిధంగా వెలుగొండను కూడా పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాలను తీరుస్తామని మంత్రి స్వామి స్పష్టం చేశారు. నూతన జిల్లా ఏర్పడటం వల్ల అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు ఎస్పీ, కలెక్టర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇప్పటికే ఆ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అడుగులు పడ్డాయని, రానున్న రోజుల్లో మార్కాపురం అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారుతుందన్నారు. మార్కాపురం జిల్లా కోసం ఈ ప్రాంత ప్రజలు గతంలో పోరాడారని, అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కోరారు. మార్కాపూర్ అని కాకుండా అభివృద్ధి ప్రతిధ్వనించేలా ఇక నుండి మార్కాపురం అని పిలుచుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాను చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు మార్చేలా అందరూ మరోసారి కృషి చేయాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, సీఎం చంద్రబాబుకు అక్కడ తాను గుడి కట్టిస్తానని ప్రకటించారు. జిల్లా పరిపాలనా కేంద్రం అందుబాటులో ఉండటం వల్ల ప్రభుత్వ సేవలు అభివృద్ధి వేగవంతం అవుతాయని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పడటం వల్ల శాంతి భద్రతలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభించిందని ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. మొట్టమొదటి ఎస్పీగా తాను ఉండే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, వైపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రకాశం జిల్లా డిఆర్ఓ చినవోబిలేసు, మార్కాపురం ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెకం శ్రీనివాసులు, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిద్దలూరు ప్రాంతం అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో డోర్నాల తాండాస్ నుంచి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతాల్లో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల్లో జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు పుట్టుసాగులు చెప్పారు. ఏఆర్ గారిని పార్లమెంట్ విభజించా ఉన్నారు. అదేవిధంగా సంతోషం పాటు తీసుకొచ్చి ఒంగోలులో ప్రజాప్రయోగం కలగడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ చంద్రబాబు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది. మీకు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎర్రగొండపాలెం మీదుగా వెళ్తామంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది. ఈరోజు ఆ రోజు శాసనసభ్యులు గారు ఎక్కి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన రాళ్ళు వేసుకుంటారు. ఈ జిల్లా సాధించుకోవాలని గతంలో అనేక ఉద్యమాలు చేసి మా అధినాయకుడైనటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం స్పందించలేదు. కానీ మన అధినాయకుడు గుర్తించి ఈ ప్రాంత ప్రజల కష్టాలని, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా గమనించి ఏదైతే మీకు మార్కాపురం జిల్లా కావాలి,
మీకు అవసరం అని చెప్పి చేసి పెడతానని ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికను తీర్చినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరియు మా యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మన అడిగినటువంటి జిల్లాను మనకి ఏర్పాటు చేశారు. మన ప్రాంతం అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం మేము రైతాంగం అంతా సంతోషంగా ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన వెంటనే గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఇరిగేషన్ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పంపిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి గారు కూడా కంటిన్యూస్ గా వస్తూ వచ్చే సంవత్సరం అంటే ఆఖరి నాటికి వెలుగొండ జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కృత నిశ్చయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మనము మార్కాపురం అనే జిల్లాని ప్రతి బోర్డులో నుంచి కూడా ఇప్పుడున్న పాత ప్రకాశం అనే దాన్ని తీసేసి మార్కాపురం జిల్లాగా మనం ఇప్పుడు అన్ని బోర్డులో రాయమని కూడా చెప్పారు. ఇప్పుడే మాకు ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇందాక మీటింగ్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ప్రతి బోర్డు అంటే ప్రతి ఆఫీస్ బోర్డు మీద కూడా మార్కాపురం జిల్లాగా మార్చమని చెప్పేసి అన్నారు. ప్రతి బౌండరీలను కూడా మార్కాపురం జిల్లాకు స్వాగతం అని చెప్పారు. సో ఈ తర్వాత ఆఫీసర్స్ అందరినీ కూడా వెళ్ళి పెన్షన్స్ ఇచ్చిన దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి అన్నారు. ఇచ్చేదంటే ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి గవర్నమెంట్ చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఉన్నటువంటి కలెక్టరేట్ ఇలా కనిపించినప్పటికీ ఇప్పుడు సడన్గా మనకి ఇప్పుడు మీటింగ్ పెట్టి మీకు బడ్జెట్ ఇస్తున్నాము, మీరు కలెక్టరేట్ నిర్మించుకోండి అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా చెప్పారు. సో ఇమీడియట్గా మన పనులు చేసి మన కలెక్టరేట్ కూడా చాలా సుందరంగా చేసుకుంటాము. మిగతా కలెక్టరేట్స్ ఎక్కడ కూడా తీసుకోకుండా డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హియర్ యాజ్ ఇన్ఛార్జ్గా కానీ నేను కూడా మా ఆశ కానీ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా సో వీఆర్ మేమంతా కూడా మా ఇద్దరం చాలా క్లోజ్గా అండ్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మంచి కోఆర్డినేషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్. సో మార్కాపురంలో కూడా ఏ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా మేము ఇమీడియట్గా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ ఈ జిల్లా ఇంకా మున్ముందు కూడా మంచి ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సాధించుకున్నటువంటి ప్రజలందరికీ కూడా వారికి మెరుగైన సేవలు అందించాలనే ఒక సంకల్పంతో చేసిన దానికి మేము నిబద్ధనలు ఉండి ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్ట్లో వర్క్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన వేదికలో ప్రజలందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి శుభాకాంక్షలు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీగా ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిల సమక్షంలో ఎస్పీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఎస్పీని అభినందించారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 18 నెలల్లో నెరవేర్చిందని ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. ఏడాదిన్నర పాలనలో రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు చేసిన కృషిని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్లో 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. విద్యుత్ రంగంలో సోలార్ రూఫ్ ఏర్పాటుకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తూ ఆ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో సుపరిపాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లోనూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా పనిచేయాలన్నారు. గ్రామాల్లో లేదా పార్టీ శ్రేణుల్లో చిన్న విభేదాలున్నా మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తాను చొరవతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా నాయకులు, కార్యకర్తలు మెలగాలని సూచించారు. ప్రభుత్వం వచ్చి సుమారుగా 18 నెలలు ఈ యొక్క ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చూసుకుంటే ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం యొక్క విజయాలు కానీ చేసిన పనులు కానీ మేము ధైర్యంగా ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసాం. ముందుగా మీరు చూసుకుంటే
తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు సుమారుగా 67 లక్షల మందికి విద్యార్థులకి సాయం చేశాం. చిన్న కనమల గ్రామానికి రావడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలోనే సుమారుగా నెలకి 18 లక్షల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అలాగే మత్స్యకారు భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున సుమారుగా 436 కోట్ల రూపాయలు 2,90,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా జరిగింది. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మూసివేయటం జరిగింది. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చినాక 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటివరకే 4 కోట్ల మందికి భోజనాలు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అద్దంకి ఇన్ఛార్జ్ ఆర్డీఓగా నియమించారని లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. అద్దంకి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ భవన్లో ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, డివిజన్లోని అద్దంకి, దర్శి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సహకరిస్తానన్నారు. కూటమి నాయకులు, అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని తహసీల్దారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Thank you. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ని ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడానికి నూతనంగా ఇన్ఛార్జ్గా నన్ను అలాట్ చేశారు గౌరవ కలెక్టర్ ప్రకాశం జిల్లా వారు. నిన్న ఈవినింగ్ ఆదేశాలు ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యల్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని యుఎఫ్బియు కన్వీనర్ రాజీవ్ రతన్దేవ్ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు, నెల్లూరు బస్టాండ్ యూనియన్ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల మధ్య డిసెంబర్ 2023లో 5 రోజుల పని దినాల ఒప్పందం కుదిరిందని రాజు అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ యుఎఫ్బియు పోరాడుతుందన్నారు. తమ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు సిరిగిరి రాజేష్ ఖన్నా, శ్రీనివాస్, రవిప్రకాష్, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. ఇక్కడ ఒంగోలులోని నెల్లూరు బస్ స్టాండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆవరణలో ఈ నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే బ్యాంక్ యూనియన్స్ అంటే మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకి సంబంధించిన యూనియన్లు అన్నీ కలిపి ఒక యూనియన్గా ఏర్పడి మా బ్యాంకు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడే యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్. ఈరోజు మేము ముఖ్యంగా చేస్తున్న నిరసన కార్యక్రమంకి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే 5 రోజుల పని విధానం. మార్చి 8, 2024వ తేదీన 24లో 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మాకు హామీ ఇచ్చింది ఈ 5 రోజుల పని విధానాన్ని అమలు చేస్తామని. ఆ తర్వాత ఆ ఫైల్ అనేది ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వెళ్ళింది. అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాము 5 రోజుల పని విధానం కోసం. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది
దాని గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా దాన్ని కన్సిడర్ చేస్తామని చెప్పారు తప్పితే దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే మేము మా 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 బ్యాంక్ శాఖల్లో పని ఒత్తిడి ఎక్కువైపోయి అందరూ ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు చూసినట్లయితే రీసెంట్గా ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతోమంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఎంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా ట్రాన్స్ఫర్లకి వాళ్ళు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబానికి దూరంగా ఉంటూ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఒక్కటి మాత్రమే, బ్యాంకులు క్లోజ్ అయిన తర్వాత కూడా ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ అని చెప్పేసి దాని ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు అందబడతాయి. విద్యా వ్యవస్థ ఉందంటే స్కూల్ క్లోజ్ అయిపోయిన తర్వాత విద్య దొరకదు. డాక్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు అత్యవసర సేవలు తప్పితే దొరకవు. కానీ బ్యాంకింగ్ సేవలు ప్రత్యేకం, ఎందుకంటే దానికి ఆల్టర్నేటివ్ డెలివరీ ఛానల్స్ అని. అలాగే ఆర్బీఐ దానికి ఏదైతే మేము 5 డే బ్యాంకింగ్ ఏదైనా జరిగితే అంటే లాస్ట్ 2 రోజులు ఏదైనా హాలిడేస్ వచ్చినా కూడా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఆర్టీజీఎస్ అనేది అన్ని 24/7 చేశారు. ఐఎంపీఎస్ అనేది 2 లక్షల నుంచి 5 lakhs వరకు చేశారు. మీకు మనీ డిపాజిట్ చేసుకోవాలన్నా బిఎన్ఏ మిషన్స్ అనేవి క్రియేట్ చేశారు. ఎన్నో సదుపాయాలు ఇస్తున్న ఈ ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చేళ్ళకి మేము ఆర్థిక సైనికులం. మీరు ఎలా అయితే దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆపరేషన్ సింధూర్ అది ఇదనని, ఇదే ఆర్థిక సైన్యం. మీరు ఇచ్చిన డిమానిటైజేషన్ స్కీమ్ని గ్రేట్గా ఎంతో గొప్పగా జనాల్లోకి తీసుకెళ్ళింది మేము. ఇదే జన్ధన్ అకౌంట్లను తీసుకెళ్ళింది మేము. గవర్నమెంట్ ఏది ఇచ్చిన స్కీమ్ను తీసుకెళ్తున్నది మేము. ఆర్థిక స్వావలంబన ఎవరికి కావాల్సిన చేస్తున్నది ఈ బ్యాంకింగ్ వ్యవస్థ. అటువంటి ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కరోనా సమయంలో ప్రతి ఒక్కళ్ళకి సెలవిచ్చారు, ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కానీ బ్యాంకులు అనేవాళ్ళు ఒక్కరోజు కూడా సెలవు లేదు. అత్యవసర సేవల కింద బ్యాంకింగ్ వస్తుందని చెప్పారు. మేము కాదనట్లేదు, మేము రెడీ చేయటానికి. కానీ మా యొక్క నిజమైన హక్కు ఏదైతే ఉందో ఎల్ఐసి, ఆర్బీఐ, నాబార్డ్, ఇన్సూరెన్స్ సెక్టర్స్, గవర్నమెంట్ సెక్టర్స్ ఎన్నో బ్యాంకులు 5 రోజులు సెలవు దినాలు తీసుకుంటూ 2 రోజులు చివరిది మేమేదైతే అడుగుతున్నామో ఇంకా 2, 3 మిగిలి ఉన్నాయి. శని ఆదివారాలు సెకండ్ అండ్ ఫోర్త్ ఆల్రెడీ ఇచ్చారు. 1, 3, 5 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 1, 3, 5 మాత్రము చేసినంత మాత్రాన పెద్ద ఒరిగేది ఏమీ లేదు. యునైటెడ్ ఫార్మ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఒకే వేదిక పైన అన్ని బ్యాంకులు కలిసి ఈరోజు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. మా మెయిన్ ఎజెండా ఒకటే 5 days బ్యాంకింగ్. ఈ ఒక్క ఎజెండా మీద వెళ్తున్నాం. ఆల్రెడీ ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చి ఆర్బీఐ అండ్ ఐబీఐ క్లియరెన్స్ ఇచ్చారు. ఓన్లీ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. కావాలని గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. దీనికి అగెనెస్ట్గా మేము ఈ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. జనవరిలో స్ట్రైక్ ఉంటుంది. ఇన్ కేస్ జనవరిలో కనుక గవర్నమెంట్ కానీ దిగిరాకపోతే ఇండెఫినెట్గా మేము స్ట్రైక్లో చేయాల్సి వస్తుంది. దీనికి మీడియా మిత్రులు మరియు ప్రజలు అర్థం చేసుకోవాల్సి కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ప్రగతి, స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో పాటు ప్రజల ఆకాంక్షల మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు తరుణంలో పశ్చిమ ప్రాంత వాసులకు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఏర్పాటులో గత ప్రభుత్వం చేసిన తప్పును డబుల్ ఇంజిన్ సర్కార్ దిద్దుబాటు చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశంలో విలీనం, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడం పట్ల సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2025వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు విజయాలు ఉజ్వల భవిష్యత్తుకి రాబోయే సంవత్సరము, రాబోయే కాలంలో సోపానాలుగా నిలుస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గడిచిన 2025వ సంవత్సరంలో విజయాలను, మంచిని నెమరు వేసుకుంటూ దేశ మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం 2026వ సంవత్సరం మరింత మంచి జరగాలని కలియుగ ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిపాలన సౌలభ్యం ఏదైతే ఉందో పశ్చిమ ప్రకాశం జిల్లాకి అందుబాటులోకి తెస్తూ అక్కడ పరిపాలన సాగించేటటువంటి విధంగా జిల్లా కేంద్రంగా మార్కాపురం ఈ రోజు నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అలాగే పోలవరం జిల్లా, ఆ జిల్లా కూడా ఏదైతే ఈరోజు నూతనంగా ఆవిర్భవించి పరిపాలన పోలవరం కేంద్రంగా సాగుతుందో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ప్రజలకు కూడా శుభాభినందనలు. ఏదైతే రెవెన్యూ డివిజనల్ని కూడా పరిపాలన సౌలభ్యం రీత్యా ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేయటము, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా
కొత్త సంవత్సరంలో కొత్త పాలన జరిగేటటువంటిది. ప్రత్యేకంగా ఈ ప్రాంతాల వారికి కూడా శుభాభినందనలు. నూతన సంవత్సరంలో ప్రజలకు మరిన్ని శుభాలు కలగాలని డిఆర్ఓ చిన్న ఓబులేసు ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. 2026 నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఈ సందర్భంగా ఒంగోలు జిల్లా ప్రజానీకానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం అంతా భగవంతుడు మనకు తోడు నీడగా ఉండి కాపాడబడటం వల్లనే ఈరోజు వరకు కూడా ఈ విధంగా ఉన్నాం. ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో భగవంతుడు సాయం చేశాడు. పరిపాలన పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో సాయం చేశారు. అంతేకాకుండా మన ఒంగోలు జిల్లాలో నవంబర్ నెలలో వచ్చినటువంటి మెంతా తుఫాన్, హెవీ రెయిన్స్ వల్ల ప్రజానీకం ఎంతో ఇబ్బందులకు గురైంది. ఆ ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కూడా అధికార యంత్రాంగం బాగా కృషి చేసింది. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఒంగోలు 39వ డివిజన్ మర్రిచెట్టు కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో తాము చికిత్స చేయించుకున్నామని కొందరు తెలుపగా వైద్యానికి సంబంధించిన బిల్లులను అందజేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, పార్టీ నాయకులు కొంక చిన్నారావు, అరికట్ల సుమతి, 39వ డివిజన్ అధ్యక్షులు కొల్లా మహేష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంకనాల గోపి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు తెలిపారు. పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండ మండలంగా, వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినం, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం, అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని స్థలం కేటాయించడం లాంటివి సీఎం చంద్రబాబు చేశారని కొనియాడారు. ఇటీవల పొదిల్లో ఆర్యవైశ్య కుటుంబంపై అనుచితంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆర్యవైశ్య జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కొప్పురావురి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మువ్వల శ్రీనివాసులు, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు పెనుగొండ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఆర్యవైశ్య నాయకులు తాతాప్రసాద్, కొల్లిపల్లి సురేష్, మిరియాల కృష్ణమూర్తి, శ్రీదండ్ల ఉమామహేశ్వరరావు, వేముల తిరుమల, శ్రీకాకుళి సత్యనారాయణ, పబ్బిశెట్టి సురేష్, కొప్పురావురి హరి, నల్లమల్లి శేషు తదితరులు పాల్గొన్నారు. ముందు కొలిపెద్ద మాట్లాడితే సింగరాయకొండ మండలం కనమల్ల గ్రామంలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు విచారించి పింఛన్లు అందజేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సత్యకు మండల పార్టీ అధ్యక్షుడు మిన్సల బ్రహ్మయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి సుదర్శి ప్రసాద్, కోనపరెడ్డి సుబ్బారావు, పిఎస్సిఎస్ చైర్మన్ బైరపనేని మోహన్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరపనేని బలరామకృష్ణ, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లినేని గోపిచంద్, గ్రామ పార్టీ ట్రెజరర్ మల్లినేని వెంకటనారాయణ, నీటి సంఘం ప్రెసిడెంట్ మల్లినేని సింగయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పోతల సురేష్, తెలుగు యువత కార్యదర్శి గౌడపేర ప్రవీణ్, సీనియర్ నాయకులు పారా రామకోటయ్య, గ్రామ పార్టీ కార్యదర్శి మోటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు ఘనస్వాగతం పలికారు. ఉండేవాళ్ళు కాదు చేస్తుండ్రు, వాళ్ళు రచన అందుకుంటారు, నా రచన అందుకని పేదరాలనే కదా, ఏదో రాలే కాలువ బాగు చేయట్లేదంట, ఇంటి వరకు
ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఈ సర్టిఫికేట్ ఉంది, డిజేబిలిటీ సర్టిఫికేట్. పెన్షన్స్ ఇది పెడదామని చూస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ఓఏపీ వస్తాం. అవును కదా, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేస్తావు ఈ 4 ఏళ్ళు? కూటమి ప్రభుత్వం ఓకే, థాంక్స్ అమ్మా. నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత మేలు జరగాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు. సూపర్ 6 పథకాల లబ్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సంతనూతలపాడు ప్రజలందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి సంతోషంగా భయం లేకుండా మా సంతనూతలపాడులో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము సంతనూతలపాడు ఎమ్మెల్యేగా నేను మా లీడర్స్ అందరికీ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తామని ఇంకొకసారి న్యూ ఇయర్స్ గ్రీటింగ్స్ చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ. నంద్యాల అమరావతి జాతీయ రహదారిపై రాచర్ల మండలం రంగారెడ్డిపల్లె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఎర్రిస్ స్వామి మృతి చెందారు. తుని నుండి ఆటోలో జీడిపప్పు లోడుతో వస్తున్న ఆటో ఉదయం సుమారు 5:30 ప్రాంతంలో గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యారు. ఆటోలో ప్రయాణిస్తున్న యజమాని కందిపల్లి జయరామరెడ్డి, అతని తండ్రి చెన్నారెడ్డికి గాయాలు కాగా గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న రాచర్ల పోలీసులు ప్రమాద వివరాలను తెలుసుకుని ట్రాఫిక్ పునరుద్ధరించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. ఒంగోలులో సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేశారు. అన్ని డివిజన్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు తెలిపారు. 12వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ 4,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు అందజేస్తున్నట్లు, 1వ తేదీ సెలవు దినమైతే ముందు రోజు పింఛన్ అందించేలా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ అంబూరి శ్రీనివాస్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు నండూరి చంద్ర, నాయకులు కాకా శ్రీనివాసరావు, వి నరసింహారావు, మందపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ భాగస్వాములవుతూ అధికారులతో కలిసి పింఛన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ పింఛన్ విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజలకి ఏదో చిన్న ఆసరాగా ఉండటం కోసం ప్రవేశపెట్టాడు. తర్వాత గత ప్రభుత్వం 2,000 పింఛన్ని పెంచుకుంటూ పోతూ 3,000 చేస్తున్నామని చెప్పని 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 4,000 పింఛన్ని మొదటి సంవత్సరంగా పెట్టి పింఛన్ని ప్రజలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిరోజు అంటే 1వ తేదీ ఏదైనా ఇబ్బందులు ఉంటే 31వ తేదీకే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి మరియు పేద మరియు మధ్యతరగతి ప్రజలు వాళ్ళ అవసరాలకి వాళ్ళకు ఒక జీతం వచ్చినట్టు ఇస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి అంతర్ పాలిటెక్నిక్ కాలేజీల స్పోర్ట్స్ మీట్లో ఒంగోలు దామచల్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. 2 రోజుల పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అంతర్ పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ నిర్మల్ కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రసాద్ బహుమతులు అందజేశారు. విద్యతో పాటు క్రీడలు జీవితంలో భాగం కావాలని
తద్వారా శారీరక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అధ్యాపక బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకిని గత పాలకులు బాపట్ల జిల్లాలో కలపడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని రాష్ట్ర వ్యవసాయ మిషన్ డైరెక్టర్ నాగినేని రామకృష్ణ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు చొరవతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ప్రజల ఆకాంక్షలు ఫలించి మరలా ప్రకాశం జిల్లాలో విలీనం చేయడం, అద్దంకి ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారన్నారు. సమస్య పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రకాశంలో చేరుస్తామని చెప్పటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాలో విభజన సరిగ్గా జరగలేదు, ఇది తప్పనిసరిగా మనం మళ్ళా అద్దంకిని ప్రకాశంలో చేరుస్తామని చెప్పటం, అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మరుగున పడకుండా గౌరవనీయులు మన మంత్రివర్యులు, మన ప్రియమైన నాయకులు గొట్టిపాటి రవికుమార్ గారు దీన్ని ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లాని ప్రకాశం జిల్లాలో చేర్చడం కానీ, రెండవది మన అద్దంకిని ప్రకాశం జిల్లాలో చేర్చడం కానీ, రెండవది ఎన్నో సంవత్సరాల నుంచి డివిజన్ కేంద్రం మాటూరులో పెడతారా, పచ్చూరులో పెడతారా, అద్దంకిలో పెడతారా అని ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ ఇది. అలాంటి క్లిష్టమైన దాన్ని ఈరోజు అద్దంకిలో ఆర్డీఓ ఆఫీస్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా గౌరవనీయులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారి కృషి వల్లనే అది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం విచ్చేస్తుంది వారిని అభినందిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండుగ వాతావరణంలో మార్కాపురం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం. ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరణ. ప్రజాప్రతినిధుల అభినందన. వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు. నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోండి. ఇతరులకు ఆటంకం కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డి న్యూస్లో నేటి మాట. నమ్మిన వారిని మోసం చేయడం తప్పు, కానీ మోసం చేసిన వారిని మళ్ళీ నమ్మటం అంతకన్నా పెద్ద తప్పు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.